మనము ప్రకటనలు మీతోటి చెప్పించాలని ఆశపడుతున్నానండి. ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ? How many of you are ready to declare God's promises over your life, God's word over your life? ఈ నూతన మాసంలో మరలా అదే భారమా, అదే సమస్యలా, అదే చిక్కులా, అదే సైకిల్సా, అదే ప్యాటర్న్సా? ఇంకా విడుదల లేదా, ఇంకా స్వేచ్ఛ లేదా, ఇంకింతేనా అనుకున్న పరిస్థితుల్లో ఈ కొన్ని మాటలు నాతో పాటు ప్రకటించండి. దేవుని నామంలో ప్రకటించండి, విశ్వాసముతో ప్రకటించండి, ధైర్యముతో ప్రకటించండి, అపవాది కార్యాలను ఎదిరించండి. దేవుని సన్నిధి మీ జీవితంలో, మీ కుటుంబంలో, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలంటే వేడుకోండి దేవుని సన్నిధిలో. డోంట్ బి ప్యాసివ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రకటనలు చేద్దాము, మన నోరు వైపు పలుకుదాము, మన కుటుంబం పైన పలుకుదాము, మన జీవితం పైన పలుకుదాము, మన భవిష్యత్ పైన పలుకుదాము, మన పరిచర్య పైన పలుకుదాము, మన ఆర్థిక పరిస్థితుల పైన పలుకుదాము. దేవుడు మన జీవితంలో కార్యము చేయాలంటే ఎస్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. ఆమెన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండజేయును. నడిపింపజేసే దేవుడు అండి. ఐ డిక్లేర్ దట్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ and I shall not lack any good thing that God has prepared for me. Amen. అదే రీతిగా I proclaim and I declare that God opens the windows of heavens and pours out blessings that I cannot contain. దేవుడు తన ఆకాశ వాక్యాలు విప్పి తన దీవెలు, తన ఆశీర్వాదాలు పట్టరానంత కుమ్మరింపజేయును గాక యేసు నామములో. ఆమెన్. అదే రీతిగా నా జీవితంలో ఉన్న ప్రతి అప్పులు క్యాన్సిల్ అయిపోవాలి. దేవుడు నాకు ఆర్థిక స్వేచ్ఛను అనుగ్రహించాలి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ డెట్ క్యాన్సిలేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, దరిద్రతన ఆత్మ నుండి నాకు యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిద్దామా? అదే రీతిగా వాట్ ఎవర్ ఐ పుట్ మై హ్యాండ్ టు ఇన్ దిస్ మంత్, వాట్ ఎవర్ ఐ పుట్ మై హ్యాండ్ టు ఇన్ దిస్ ఇయర్, బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా చేతి పనిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడు నా చేతి పనిని ఆశీర్వదించి స్థిరపరచును గాక. అదే రీతిగా ఐ డిక్లేర్ దట్ ద లార్డ్ ఇస్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్ అండ్ హీ ఈస్ ద వన్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్. యెహోవా నాకు ఆశ్రయము, నాకు దుర్గము, ఆయన ఒక్కడి పైననే నేను నమ్మిక ఉంచెదను గాక. అదే రీతిగా ఐ స్పీక్ డివైన్ ప్రొటెక్షన్ ఓవర్ యువర్ ఫ్యామిలీ, ఓవర్ మై ఫ్యామిలీ, ఓవర్ ఎవ్రీ ఫ్యామిలీ, ఓవర్ ఎవ్రీ హోమ్. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని కంశ, దేవుని అగ్ని ప్రాకారము, దేవుని మండుచున్న అగ్ని ప్రాకారము నా కుటుంబము చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా భర్త చుట్టూ, నా భార్య చుట్టూ, నా తల్లిదండ్రుల చుట్టూ, ఇంకా ఇంట్లో ఉన్న నా కుటుంబస్తులు, నా రక్త సంబంధాలు అందరి చుట్టూ దేవుని మహా కాపుదల నాకు కలుగునుగాక యేసు నామములో. ఆమెన్. అదే రీతిగా నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండును గాక. నాకు విరోధంగా లేచుచున్న ప్రతి నాలుకని యెహోవా గద్దించుచున్నాడు యేసు నామములో. దేవుడు గద్దించుచున్నాడు. ఎవ్రీ టంగ్ దట్ హెస్ రైజ్డ్ అగైన్స్ట్ యూ బి క్యాన్సిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే రీతిగా దేవుని దూతలు నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నేను ప్రేమించుచున్న ప్రతి ఒక్కరి చుట్టూ దేవుని దూతలు కాపుదలుగా ఉండునుగాక యేసు నామములో. ఎంతమంది అంగీకరిస్తున్నారండి? ఎంతమంది ఏకీభవిస్తున్నారు? అదే రీతిగా అడగండి, దేవా నీ రక్తము చేత మమ్మల్ని కప్పు. ఐ డిక్లేర్ దట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కవర్స్ మీ, మై ఫ్యామిలీ అండ్ మై పొజిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఓన్. దేవుని రక్తపు ముద్ర నాకు కలిగిన సమస్తము పైన, నా కుటుంబము పైన, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన క్రీస్తు యేసు రక్తపు ముద్ర మా అందరి పైన ఉండునుగాక యేసు నామములో. I speak safety over every journey I take, every place I go and every person I encounter. దేవుని కాపుదల, నేను ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు తన దూతని, దేవుడు తన కాపుదలని నాకు అనుగ్రహించునుగాక యేసు నామములో. ప్రతి ఇరుకు మార్గము, ప్రతి క్రికెట్ మార్గము, ప్రతి
మూయబడినదంతా కూడా ఈ అపవాది అడ్డగిస్తున్న, అపవాది హిండర్ చేస్తున్న ప్రతి ప్రాంతము, ప్రతి తలుపు, ప్రతి దేవుని ప్రణాళిక యేసు నామంలో లయపరచబడును గాక. ఐ డిక్లేర్ దట్ గాడ్ గోస్ బిఫోర్ మీ టు మేక్ ద క్రికెట్ ప్లేసెస్ స్ట్రైట్ అండ్ బ్రేక్ డౌన్ ఎవ్రీ గేట్ ఆఫ్ బ్రాన్స్. ప్రతి ఇత్తడి తలుపుల్ని యేసు కొట్టివేయును గాక. I proclaim and I declare that no evil shall befall me, nor no plague, nor any plague come near me. ఏ వ్యాధి, ఏ రోగము, ఏ మరణపాయము నాకు కానీ నా కుటుంబం కానీ రాకుండును గాక. యేసు నామములో దేవుని కాపుదల, దేవుని భద్రత నాకుండును గాక. నో ఈవిల్, ఏ అపాయము, ఏ దుష్టుడు, ఏ దుష్ట ఆత్మలు, ఏ చీకటి తంత్రాలు, ఏ చాతబడి శక్తులు, ఏ దురాత్మల ప్రభావము నాకు కానీ నా కుటుంబం కానీ ఉండకుండును గాక. యేసు నామములో ఆమేన్. I declare that God is my shield and God is my exceeding great reward. I speak supernatural protection against accidents, against sickness, against attacks. దేవుని అడుగుదామండి, దేవుని సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్, ఏ అపాయాలు కలగకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. యేసు నామములో I declare that God's favor surrounds me. I declare that దేవుని దయ ఒక డాలు వలె నన్ను కప్పును గాక. Like a shield, his favor should cover me, opening doors that no man can shut. దేవుడు తెరిచే తలుపులు ఏ అపవాది, ఏ మనుషుడు ముయ్యలేడు. దేవా, నీవు తెరిచిన తలుపులు తండ్రి, నీవే నన్ను నడిపింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. నన్ను ఇచ్చేదానిగా చే ప్రభా, పుచ్చుకునేవానిగా కాదయ్యా, పుచ్చుకునేదానిగా కాదు ప్రభా. లెట్ యువర్ బ్లెస్సింగ్ రెస్ట్ అపాన్ మై హ్యాండ్ లార్డ్. ఐ డిక్లేర్ దట్ ఐ గ్రో ఇన్ గ్రేస్. దేవుని కృపలో నేను ఇంకా ఎదగాలని, దేవుని కృప నా జీవితంలో, నా కుటుంబంలో ఇంకా అత్యధికంగా నేను అనుభవించాలని, కృప వెంబడి కృప నేను పొందుకుందును గాక. యేసు నామములో ఆమేన్. ఎంతమంది నిజంగా నాతో పాటు ప్రకటించారండి? మీరు నిజముగా విశ్వాసముతో ప్రకటించినట్లయితే, ఏకీభవించినట్లయితే నమ్మండి, దేవుడు విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసముతో ప్రకటిద్దాము. దేవా, నా జీవిత యాత్రలో నీవే తోడుగుండు ప్రభా, నీవే కాపాడు, నీవే నన్ను భద్రపరచని మనమందరం అదే రీతిగా ప్రార్థన పూర్వకంగా ఆరాధనలో ముందుకు వెళ్దామా?